వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ సుధి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ అండి. ఉలవచారు కోడిగుడ్డు అండి. ఉలవచారు కోడిగుడ్డు. కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. గుడ్లు, ఉలవచారు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు గింజలు, ఆయిల్. సుధ గారు, ఒకసారి ఉలవచారు ఇటువంటి. నేను ఈ ఉలవచారు ఎలా తయారు చేయాలా అని వెయిట్ చేస్తున్నాను, చెప్పరా? ఈ ఉలవచారు ఉలవలు తీసుకొచ్చి వేడినీళ్ళలో ఒక 3 hours నానబెట్టాలండి. నానబెట్టి మనం మిక్సీ కొడితే పైన పొట్లాగా వచ్చేస్తాయి, దాన్ని వాటర్ లాగా వస్తాయి ఈ కలర్ లో. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతే, ఇది అంతే. ఉండండి, మన వాళ్ళకి ఒకసారి చెప్తాను. ఏం లేదండి, ఉలవల్ని వేడి నీళ్ళలో 3 గంటల పాటు నానబెట్టుకుని మిక్సీలో వేసుకుంటే పైకి పొట్టు లాంటిదంతా తేరిపోతుందట. అదంతా వడగట్టేస్తే సో ఫైన్ గా మనకి ఇది చిక్కటిది, ఇది ఉలవచారు రసం, ఉలవల రసం మనకి రెడీ అవుతుంది. దీంతో ఇప్పుడు మనం ఐటెం ప్రిపేర్ చేసుకుంటాం. సుధా గారు, ఉలవల రసం రెడీ. ఇప్పుడు ఏంటి ప్రాసెస్? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలండి. ఓకే, ఇందులో ఫస్ట్ ఈ ఉలవచారు పోసేసుకోవాలి. మన ఉలవల వాటర్ డైరెక్ట్ పోసేయటం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది అంటే ఉలవ ఈ రసం తయారు చేయడమే ప్రాసెస్ ఎక్కువ. ఆ తర్వాత మనకి మీరు ఓన్లీ కొంచెం ఉప్పు పసుపు వేసానండి, అంతే అంతే అంతే. ఎందుకంటే ఈ మధ్య ఇదేంటిది చింతపండు. ఉండండి ఒక్క నిమిషం. ఈ మధ్య ఈ ఉలవచారు అనేది ఎంత ఫేమస్ అయిపోయిందంటే అసలు ఎంత టేస్టీ అయిపోయిందో. ఒకప్పుడు ఎవరికి తెలియదు ఉలవచారు బిర్యానీ అయ్యో ఎంత ఫేమస్ అయిపోయిందో. సో అందరు ఈగర్లీ వెయిటింగ్. సో దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసారట, అంతే. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇప్పుడు చింతపండు పులుసు అండి, మనం రెడీ పెట్టుకుని ఉంచుకుంటాము. ఇది ఒక 1/2 cup వేస్తే సరిపోతుంది. వీటికి చిక్కటి చింతపండు ఒక 4 spoons. ఓకే ఓకే, ఇందులో ఉప్పు పసుపు, ఉప్పు కారం లైట్గా, మరీ ఎక్కువ అక్కర్లేదు, వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేస్తారా? దీంట్లో పోపు వేయడాలి అలాంటిది పోపు లాస్ట్ లోనండి. లాస్ట్ లో మళ్ళీ పోపా? ఉండండి, ఎంత వెరైటీగా ఉంది ప్రాసెస్, చూద్దాం, కంగారు పడద్దు. ఏమేమి వేశారు ఇప్పుడు? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేశారు. వాటర్ పోయండి, ఎందుకంటే ఎగ్స్ ఇందులో ఉడకాలండి. మనం ఉడకపెట్టిన ఎగ్స్, బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఉడికిస్తారా? దీంట్లో ఉడికించాలి కొంచెం సేపు, అప్పుడే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. అవి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఎగ్స్. అప్పుడు ఈ చారుని మనం వాడతామండి. ఇదే మెయిన్ అసలు. ఆ ఎగ్ ఏంటంటే గట్టిగా అయిపోతుంది, బాగుంటుంది టేస్టీగా తినడానికి. నిజంగా ఈ మధ్య కాలంలో ఇది సూపర్ రెసిపీ అండి, నార్మల్ కాదు, సూపర్ 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 రెసిపీ. ఇది జస్ట్ ఇలా వేసేసండి. ఓకే, ఇది మరుగుతుండగా కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఈ ఎగ్స్ అండి మనం కట్ చేసి పెట్టుకుందాము. ఇలా జస్ట్ ఇలా నాట్లు పెట్టేసుకుంటే, నేను చాకిస్తాను. థ్యాంక్ యూ. ఇలా నాట్లు పెట్టుకునేస్తే దాని జ్యూస్ ఇంకా లోపలికి వెళ్తుంది. వేసేసేయాలి ఇందులో. ఇది ఒక 10 minutes మరగాలండి బాగా. ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ ఒక్కసారి క్లియర్ గా చెప్తాను మన వాళ్ళకి. తప్పకుండా. చూస్తున్నారు కదండి, ఉలవ రసం ఎలా తీసుకోవాలో అక్కడ వరకు మనకి ప్రాసెస్ తెలిసింది కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్ గా స్టవ్ వెలిగించేసుకుని బాండ్లీ పెట్టుకుని డైరెక్ట్ గా ఈ ఉలవ రసాన్ని పోసేయండి. పోసేసి దాంట్లో మనం తినే పులుపుకు తగ్గట్టుగా చిక్కటి గుజ్జుని ఒక 3-4 చెంచాలు పోసేసి, ఉప్పు కారము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసేసి బాగా కలిపేయండి. కలిపి నీళ్లు పోయండి, అంటే మనకు కొంచెం లిక్విడ్లా వచ్చేదాకా నీళ్లు కూడా పోసేసి ఉడకపెట్టిన ఎగ్స్కి కాట్లు పెట్టి దాంట్లో వేసేయండి. పసుపు కూడా వేశారు. పెట్టేసిన తర్వాత కొంచెం దగ్గర పడి ఉడకాలన్నమాట. ఎంతవరకు అంటే ఎగ్స్ దగ్గర పడతాయట, ప్లస్ ఈ ఉలవచారు ఆ ఎగ్స్లో కూడా వెళ్తుందట. అప్పుడే అయిపోలే ప్రాసెస్. తర్వాత ఇంకేదో చేస్తారట. సో వెయిటింగ్, నాకు కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి నేను కూడా. సో ఇది కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది మరుగుతూ ఉంటుందండి. ఈలోపు మనం పోపుకి రెడీ చేసుకుందామండి.
ఓకే, నూనె కాగిందండి ఇప్పుడు. ఇది కూడా మసిలిపోయిందండి. ఈ లోపు ఇంకా మసులుతుంది అది. మనం కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేస్తామండి తాలింపు పోపులకి. ఆవాలు చిట్పట్లాడితే ఇంకా పోపు అయిపోయినట్టు లెక్క. ఇంక ఇది తీసేస్తున్నాను నేను, ఇందులో వేసేస్తున్నాను. అలా సుయ్యని సౌండ్ వస్తేనే కరెక్ట్గా చారు కానీ ఏదైనా పప్పు కానీ తాలింపు బాగుంటుంది అంటారు. ఇంకా అయిపోయిందండి. సరే బౌల్లో తీసేసుకోవడం. ఇదిగోండి రెడీ అయిపోయింది వేడి వేడి ఉలవచారు కోడిగుడ్డు. అయ్యో నిజంగా ఏం చెప్పాలి చెప్పండి, ఘుమఘుమలాడిపోతుంది. ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ సగం వరకు విన్నారు కదా, తర్వాత ఏం లేదండి పోపు వేసుకోవడమే. పోపు అందరికీ తెలిసిందే, పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. అబ్బా పోపు వేసుకున్నారంటే నాకు తెలిసి ఇది అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, ఆహా ఏమి రుచి అన్నట్టే ఉంటుంది. ఏమంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను మిగిలిన ఎలా ఉన్నా ఇది మాత్రం తప్పకుండా ట్రై చేస్తాను. మీరు కూడా తప్పకుండా 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 ట్రై చేయండి. ఓకే, మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి మన ప్రేక్షకులకి అవి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో రేపటి మన రుచి చూడు కార్యక్రమంలో ఎప్పట్లాగే 2 రుచికరమైన వంటకాలతో మేము ముందుంటాం. టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి.